తన బాహుబలం చాపి ఈ దినాల్లో మనకు కావలసిన కార్యాలు, మన జీవితంలో జరగవలసిన కార్యాలు ప్రభు అద్భుత ప్రభు జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే మన హృదయంలో ఏముందో, మన హృదయంలో ఉన్న కోరిక, మన హృదయంలో ఉన్న ఆశ, మన హృదయంలో ఉన్న తపన దేవుడు అక్షరాలుగా చూస్తున్నాడు. తన కనులారా చూచి మన హృదయంలో ఏ కోరిక ఉందో, మన హృదయంలో ఏ ఆశ ఉందో, మన హృదయంలో ఏ తపన ఉందో దేవుడు సమస్తముకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. చెప్దాము చేతులెత్తి హల్లెలూయా. మన హృదయంలో ఏ కోరిక ఉందో ఆయనకి తెలుసు. తప్పనిసరిగా తగిన సమయంలో, తగిన కాలంలో, తగిన గడియలో దేవుడు మన హృదయ వాంఛను ప్రభు తీర్చబోతున్నాడు. ఆమేన్. నమ్ముట నివల్తి నమ్మువానికి సమస్తము సత్యము. నువ్వు నమ్మాల్సింది అంతే. దేవుని సన్నిధిలో నేను మొరపెట్టాను, దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని యొక్క సన్నిధానంలో ఒక మంచి మాట మీ ఎదుటి పెడతాను చూడండి. ఈ కడవరి దినాల్లో, ఈ అంచె దినాల్లో మన హృదయము ప్రభు ఎదుట ఎలా ఉంది? మన హృదయము ప్రభు ఎదుట ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచిస్తే కొందరి హృదయాలు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాయి, మరికొన్ని హృదయాలు దేవుని దృష్టికి వారి హృదయాలంట వ్యాధితో నిండి ఉన్నాయని లేఖనములు సెలవిస్తున్నాయి. అందుకే నీ కోరిక ఏమిటో, నీ ఆశ ఏంటో, నీ వాంఛ ఏంటో ప్రభు చూసి నీ హృదయ వాంఛను నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట మీ ఎదుట పెడతాను చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయం 32 నుండి చదువుకుంటూ 34 నుండి చదువుకుంటూ వస్తాం. 34 నుండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను మందముగా ఉండినందున వలన ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండగా మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. చదవండి. ఆ దినమున వారందరి మీదకి వస్తును కాబట్టి మీరు జరగబోవు వీటినన్న తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండవాలని యేసయ్య సాక్షాత్తుగా తన వాక్కు ద్వారా బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ మీరు ఎలా ఉండాలంట? మెలకువ కలిగి ఉండాలి. కానీ చాలా మంది ఎలా ఉన్నారు? వారు మందంగాను, తిండి వలనైనను, మత్తుగా, వీళ్ళు ఎలా ఉన్నారంటే మత్తుగా ఉన్నారు. తర్వాత తిండి ఎక్కువ, హృదయంలో అనేకమైన విచారాలు, ఆలోచనలు, ఇవన్నీ హృదయాల్లో పెట్టుకొని ఇవన్నీ ఏం చేస్తాయంట? అకస్మాత్తుగా ఉరి ఏ విధంగా హఠాత్తుగా వస్తుందో వారి మీదకి ఒక దినాన రాబోతుంది. కాబట్టి వీటినన్నిటిలో నుండి మీరు తప్పించుకోవాలంటే మీరు ఏం చేయాలంట? మెలకువ కలిగి ప్రార్థన చేయండి. హల్లెలూయా.
ఎందుకు దేవుడు మెలకువ కలిగి ప్రార్థన చేయమంటున్నాడు? దేవుడు ఎందుకు మెలకువ కలిగి ప్రార్థనలో ఉండమంటున్నాడు? అక్కడ రాయబడిన మనసా, ఆయన ఎదుట నిలబడడానికి, మీరు శక్తివంతులుగా మార్చడానికే దేవుడు మెలకువ కలిగే ప్రార్థనలో ఉండమంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఆయన ఎదుట నిలబడడానికి ఒక శక్తి, ఆ శక్తిని పొందుకోవడానికి, ఆ బలాన్ని పొందుకోవడానికి మీరు ఎలా ఉండాలి తెలిసిన ఈ దినాల్లో? మెలకువ కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే సమూహముగా మీరు ఉండాలని దేవుడు హృదయపూర్వకంగా ఆశపడుతున్నాడు. ఆమె మీరు మెలకుగా ఉండకుండా అనేకమైన ఆలోచనలు పెట్టుకొని, అనేకమైన తిండి పెట్టుకొని, అనేక మత్తుగా ఉండి మీరు ఇలా ఉంటే ప్రభు దినమున మీరు నిలబడలేరు. ప్రభు దినమున నిలబడాలంటే నీకు శక్తి కావాలి. ప్రభు దినమున నువ్వు నిలబడాలంటే నీకు ఒక బలము కావాలి. బలము లేకపోతే, శక్తి లేకపోతే నువ్వు నిలబడలేవు. నిలబడలేకపోతున్నా అంటే భయంకరమైన ఒక శోధన రాబోతుంది, భయంకరమైన ఒక అపాయాలు రాబోతున్నాయి. వాటన్నిటి నుండి నువ్వు తప్పించబడాలంటే నీకు మెలకువ కావాలి. రెండోది నీకు శక్తి కావాలి. మెలకువ కలిగిన వాడే శక్తిని కలిగి వాటిని అన్నిటిని తప్పించుకొని ప్రభు ఎదుట నిలబడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ఎలా ఉంది, ఆయన ఎదుట నిలబడడానికి మనకేం కావాలంట? శక్తి కావాలి. మీకు అర్థమైన మాటలో చెప్పాలంటే, ఈ లోకం మనకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చుకోండి, చదువుకు తగిన ఉద్యోగం. ఇప్పుడు కలెక్టర్ ఉద్యోగం చేయాలంటే లా చదవాలి. అంటే చదివిన వారందరికి ఉద్యోగాలు వస్తాయా? రావు. ఎందుకు అంటే ఆ లాయర్కి తగిన యోగ్యత కావాలి. హల్లెలూయా. ఏమండి, లాయర్ ఉద్యోగం చేయాలంటే లాయర్ చదువు తగాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఎదుట నిలబడుటకు మీరు శక్తివంతులుగా మారాలి. అక్కడ పుట్టినోట్లో రాయబడిన పాత్రులుగా. ఎలా అండి? అక్కడ పుట్టినోట్లో మాట ఏంటంటే, మీరు పాత్రులుగా ఎంచబడినట్లుగా ఉండాలంట. అంటే ఒక పాత్రగా ఎంచబడాలి, యోగ్యుడిగా మారాలి, అర్హతను సంపాదించాలి. ఇదిగో ఒక లాయర్ ఉద్యోగం చదవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, లేదా కలెక్టర్ ఉద్యోగం చేయాలన్నా, డాక్టర్ ఉద్యోగం చేయాలన్నా, ఈ లోకంలో ఏదో ఒక ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగం చేయాలంటే వారికి జరిగిద్ది. ఆ ఇంటర్వ్యూలో సెలక్షన్ చేస్తారు కొంతమంది. అనేక మంది చదువుతారు, కానీ చదివినంత మాత్రం రాదు. కానీ ఒక ఇంటర్వ్యూ ఉంది, ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి మాత్రమే ఉద్యోగం జరుగుతుంది. ఆమె హల్లెలూయా. ఈ కాలం ఎలాంటి కాలసా? సెలక్షన్ చేయు కాలం ఇది. ఇంటర్వ్యూ జరుగుతున్న కాలం. ఈ ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో, సెలక్షన్ జరుగుతున్న సమయంలో, ఈ సెలక్షన్లో నువ్వు ఫెయిల్ అవుతావా, పాస్ అవుతావా? నీ ఆసక్తిని కనపరచాలి. రేపు ప్రభు ఎదుట నువ్వు నిలబడాలంటే, నువ్వు శక్తివంతులుగా, యోగ్యులుగా, పాత్రులుగా నువ్వు మారాలంటే నీకు ఒక సెలక్షన్ జరుగుతుంది. ఆ సెలక్షన్లో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావా, లేకపోతే పాస్ అవుతున్నావా? రేపు అకస్మాత్తుగా ఒక శోధన రాబోతుంది, భయంకరమైన శ్రమలు రాబోతుంది. ఆ దినమున అకస్మాత్తుగా ఒక ఊరి వచ్చినట్లుగా భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమల నుండి నీవు తప్పించబడాలంటే, నీవు దేవుని ఎదుట నిలబడాలంటే, దేవుని సన్నిధిలో ఒక పాత్రగా, ఒక యోగ్యునిగా, ఒక అర్హతను సంపాదించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీవు యోగ్యుడిగా మారాలంటే, అర్హతను సంపాదించాలంటే నీకేం కావాల్సండి? ఏం కావాలో తెలుసండి? ఒక అపార్ట్మెంట్ లాంటి లెటర్ నీకు కావాలి. అంటే నువ్వు పాస్ అయినట్టుగా నువ్వు ఒక సర్టిఫికేట్ నువ్వు సంపాదించాలి. నువ్వు సంపాదించుకోలేదనుకోండి, నువ్వు దాన్ని పొందుకోలేకపో
నువ్వు ఇంతవరకు అంతా, ఇంతవరకు నువ్వు అంతా, ఇంతవరకు నువ్వు ప్రయాసపడిన ప్రయాసం అంతా ఒక్కసారి నీరు కారిపోయినట్టుగా మారిపోద్ది. ఇంత భక్తి చేసాం, ఇంత విశ్వాసం ఉంది, ఇంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, కానీ నీలో శక్తి లేకపోతే ఆయన ఎదురు నిలబడలేవు. ఆయన ఎదురు నిలబడాలంటే నీకు శక్తి కావాలి. ఆ శక్తి ఎలా వస్తుందంటే కేవలం ప్రార్థన ద్వారా వస్తుంది. ఆమె ఈ ఉపవాస ప్రార్థనలు దేని కొరకంటే మనమందరము ఆయన ఎదురు నిలబడడానికి దేవుడు మనకు శక్తిని అనుగ్రహించే దినములు సమీపించి ఉన్నాయి. హల్లెలూయా. ఆ ఫలమును మనం సంపాదించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అంటాను, ఆ దినములు ఈ దినములుగా మార్చబడును గాక. నీవు శక్తిమంతుడిగా దేవుడు మారును గాక. దేవుని సన్నిధిలో బలమైన కృపను దేవుడు అనుగ్రహించును గాక. బలహీనులను బలపరిచే ఒక అభిషేక పరము మన మీద కుమ్మరించును గాక. యేసు క్రీస్తు కృప చేత నీవు బలవంతుడు కమ్మును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎదుటి నిలబడడానికి దేవుడు మనకు శక్తిని దయచేయును గాక. హల్లెలూయా. ఒక చిన్న మాట చదువుతున్నా వినండి. లోకంలో మనకు ఒక శక్తి పొందుకోవాలని ప్రభు మాట్లాడుతున్నా కదా, అర్హతను సంపాదించాలని ప్రభు మాట్లాడుతున్నా కదా, యోగ్యత కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు కదా. బైబిల్లో కూడా కొంతమంది ఒక రాజు ఎదుట నిలబడడానికి ఒక వ్యక్తి అర్హతను కోరుకుంటున్నారంట. ఒక రాజు ఒక అర్హతను కోరుకుంటే పరలోకమైన రాజు ఇంకెంత అర్హతను కోరుకోవాలి మనలో. స్తోత్రం. హల్లెలూయా. రాజు మన ఎదుట నిలబడడానికి మనం ఆయన ఎదుట నిలబడడానికి ఒక అర్హతను కోరుకుంటున్నాడు. అలాగే పరలోకంలో కూడా కోరుకుంటుంది ఎంత తెలుసండి? పరలోకంలో కోరుకునేది తెలుసా? ఒక అర్హత. ఒక అన్యరాజు తను ఎదురు నిలబెట్టుకోవడానికి కొంతమంది కావాలని కోరుకున్నాడు. చూడండి ఆ మాటను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రాజు పిలిపించి అతడుకు ఇలాగ ఆజ్ఞాపించును, ముక్కులై లోపము లేని సౌందర్యమును సకల విద్యల కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరమందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి నేర్పించును. మరియు రాజు తను భుజించిని నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిదట వారిని తన ఎదురు నిలబడినట్లు ఆజ్ఞ ఇచ్చెను. ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. రేపు మనుష్య కుమారుని ఎదుట మనం నిలబడడానికి మనకేం కావాలని ప్రభు ఆశపడుతున్నాడు? మనకేం కావాలని కోరుతున్నాడంటే శక్తివంతునగునట్లుగా మీరు మెలకువ కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఆమె అంటే శక్తివంతులు అంటే పుట్టినట్లు ఏమి రసా? పాత్రములుగా ఎంచబడాలి, అనగా యోగ్యులుగా ఎంచబడాలి. ఈ యోగ్యులుగా ఎంచబడిన వారే రేపు రారాజు యేసయ్య ఎదుట నిలబడతారు. రారాజు యేసయ్య ఎదుట నిలబడాలంటే యోగ్యత కావాలి, అర్హత కావాలి.
ఇప్పుడు బైబిల్లో అన్య రాజైన నెబుకద్నెజర్ నపుంసకుడికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నా రాజ్యనగరంలో కొందరు, నా రాజ్యానికి తగినట్టుగా కొందరు నిలబడాలి. ఇదిగో 3 సంవత్సరాలు ఎదురు పెడుతున్నాను, వారిని పోషించి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చేసి తగిన సమయములో వారిని ఆ ఎదుటి నిలబెట్టాలని రాజు ఏం చేశాడంట? నపుంసకుడికి ఆజ్ఞాపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, ఆ రాజు ఎదుట నిలబడుటకు తగిన అర్హతలేంటి? ఆ అర్హత కలిగిన వారే రాజు నగరంలో నివాసం చేస్తారు, రాజు నగరంలో రాజు ఎదుట నిలబడతారు. అయితే రేపు ఆ రాజు అయిన యేసయ్య ఎదుట మనం నిలబడాలంటే మనలో కూడా కొన్ని అర్హతలు కావాలి, మనలో కూడా కొన్ని యోగ్యత కావాలి. ఆ యోగ్యతను సంపాదించుకోవడానికే దేవుడు ఈ కడవరి దినాల్లో మన సంఘానికి ఉపవాస ప్రార్థనలు నియమించి ఉన్నాడు. ఆమె ఏంటి ఆ యోగ్యతలు? యోగ్యత కావాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఆయన ఎదుటి నిలబడాలంటే మనలో ఏ అర్హత ఉండాలి, ఏ యోగ్యత ఉండాలో బైబిల్లో మనం చూద్దాం. చూడండి ఆ మాట 3వ వచనంలో, రాజు తన ఎదుట నిలబెట్టుకోవడానికి కొందరిని ఆజ్ఞాపించారు కదా, వారు ఎలాంటి యోగ్యత ఉండాలి, ఎలాంటి అర్హత కలిగి ఉండాలి? చూడండి, అక్కడ ఇశ్రాయేలు అని రాస్తుంది. హల్లెలూయా. ఆయన రాజు ఎదుట నిలబడేవారు ఎలాంటి వారు కావాలి కోరుకున్నారు రాజు అంట? ఇశ్రాయేలులు. ఇశ్రాయేలులు అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడి గెలిచిన వాడు. ఇశ్రాయేలు అంటే ఎవరు? పోరాడి గెలిచిన వాడు. అతడు దేవుని ముఖమును చూసిన వాడంట. ఈరోజు మనిషికి ఒక పోరాటం ఉంది. కుటుంబంలో పోరాటం, సంఘంలో పోరాటం, ప్రాంతాల్లో పోరాటం, వ్యాధులతో పోరాటం, సమస్యలతో పోరాటం, అప్పులతో పోరాటం, రకరకాల పోరాటాలు మనిషిని వేధిస్తూ ఉన్నాయి. కానీ ఇశ్రాయేలు ఎలాంటి వాడంటే పోరాడి గెలిచిన వాడు. ఈరోజు నీవు పోరాటం ఒకటి ఉంది, ఆ పోరాటంలో గెలిచిన వాడు మాత్రమే రేపు ప్రభు ఎదుట నిలబడతారు. హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలు అంటే ఎవరు? అతని పేరు ఇశ్రాయేలుగా మార్చబడక ముందు అతని పేరు ఏమిటంటే యాకోబు. యాకోబు ఎలాంటి స్వభావం కలిగిన వాడు తెలుసండి? మోసగాడు, వంచకుడు. ఏమండి, మాటి మాటికి మోసం చేసేవాడు, దేవుని దర్శనాన్ని మరిచిపోయిన వాడు, దేవునికి మాట ఇచ్చినవాడు. ఇలాంటి యాకోబు అనబడుతున్న వ్యక్తి జీవితాన్ని దేవుడు ఒక రాత్రికి రాత్రి ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడంట. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు మారాలి, మన స్వభావం మారాలి. పోరాటంలో గెలుపుతున్నా అంటే కారణం అంటే మన స్వభావం మారాలి, మన బ్రతుకులు మారాలి. యాకోబు యొక్క స్వభావం ఏంటి? మోసగాడు. యాకోబు యొక్క బ్రతుకు ఎలాంటి వంచకుడు. ఆయన మాటలు కత్తి మీద తేనె పోసిన వంటివి. అలాంటి బ్రతుకులో నుండి యాకోబు జీవితం అంతా ఎలా ఉంది సార్? ఆ బ్రతుకుల్లో జీవితం కొనసాగుతున్నప్పుడు 20 సంవత్సరాలు ఇప్పుడైనా బ్రతుకు మార్చుకున్న తట్టు తిరుగుతాడని 20 సంవత్సరాలు యేసయ్య యాకోబు వెనకాల తిరుగుతూ ఉంటే ఒక దినాన రానే వచ్చింది. అందరిని అద్దరికి పంపించేసిన తర్వాత ఒక్కడే మిగిలిపోయాడంట. ఒక రాత్రి అంతా దేవుని పాదాలు పట్టుకొని యాకోబు అన్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదించా, గత కాలంలో నా స్వభావం ఇలాంటిదయ్యా, నా బ్రతుకు ఇలాంటిది ప్రభా అని యాకోబు దేవుని పాదాలు పట్టుకుని బతిమలాడుతుంటే, సరే ఇప్పుడైనా నీ బుద్ధి వచ్చింది, బుద్ధి మార్చుకున్నావు, నీ స్వభావం మార్చుకున్నావు, ఇక మీదట నీ పేరు మోసగాడు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రశ్న, రేపు రాజు ఎదుటి నిలబడాలంటే మనం మోసం చేసే స్వభావాలు ఉండకూడదు. వంచనగా మాట్లాడే మాటలు మన నోట రాకూడదు. మన నోటి మాట యథార్థంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఎదుట మనం నిలబడాలంటే మన స్వభావం మారాలి. నీ పేరు మారింది తర్వాత
స్తోత్రం చెబుదామా? రాజు ఎదుట నిలబడే వాళ్ళు ఎలాంటి వారంటే ఇస్రాయేల్ తన స్వభావం మీద పోరాడి దేవుని పాదాలు పట్టుకొని ఏమసా, నన్ను ఆశీర్వదించు ప్రభా. ఈ స్వభావ పేరు మారడానికి ఆశీర్వాదం సంబంధం ఏంటి? గత 20 సంవత్సరాలు తన మోసంతో సంపాదించాడు, తన కొరకే తన కుటుంబం కొరకే బ్రతికాడు. ఇది మోసం. దేవుని యొక్క సంకల్పన మర్చిపోయి, దేవుని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయి, అంత మర్చిపోయి దేవునికి విరోధంగా బ్రతికాడంటే 20 సంవత్సరాలు. ఎప్పుడు దేవునికి బాధకరంగా లేడు, అంత బాధకరంగా ఉండి ఎప్పుడు సంతోషకరంగా లేడు యాకోబు. తన స్వార్థం కొరకు బ్రతికాడు, తన కుటుంబం కొరకు కూడా బ్రతకలేదు. తన స్వార్థం, ఆస్తిని సంపాదించాలని సంపాదన మీదే మనసు పెట్టాడు. కానీ దేవుడు తనతో మాట్లాడిన మాటను మర్చిపోయాడంట యాకోబు. ఈరోజు ఒక ప్రశ్న, దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మన బ్రతుకులు మారకపోతే ఇంకా దేవుణ్ణి మనం మోసం చేస్తూనే ఉంటున్నాం, ఇంకా దేవుని గాయపరుస్తూనే ఉంటున్నాం. ఈరోజు ఒకే ఒక మాట, నువ్వు ఇశ్రాయేలు సమూహంలో నువ్వు చేర్చబడవలస్తే ఈరోజు నీ స్వభావం మారాలి. హల్లెలూయా. నీ బ్రతుకు మారితే నా దేవుడు ఇశ్రాయేలు వంశంలో నా దేవుడు నిన్ను చేరుస్తాడు. ఆమె రేపు రాజు సముఖమున నువ్వు నిలబడాలంటే పోరాడి గెలిచిన వాడే. ఎవరు గెలుస్తారు? స్వభావం మీద పోరాడండి. ఎప్పుడైతే స్వభావం మీద పోరాడి గెలుస్తావో నా దేవుడు నీ జీవితాన్ని నా దేవుడు మారుస్తాడా. ఆమె హల్లెలూయా. పోరాడి గెలిచిన వాడే ఇశ్రాయేల్. ఈరోజు నీ పేరు ఎలాంటి పేరు రావాలి తెలుసా అండి? మార్తమ్మ అని పేరు రాకూడదు. ఏం పేరు రావాలి తెలుసండి? మరియమ్మ. స్తోత్రం. మార్త అనేకమైన పనులు పెట్టుకొని అనేకమైన వాటిని గురించి విచారణ చేస్తూ ఉండేదంట. అలా విచారణ చేయడం వల్ల ఏమైపోయిందంట, దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వినాల్సిన మార్తమ్మ విస్తారమైన పనులు పెట్టుకొని ఏమైపోయిందంట, తొందరపడుతుంది. ఆమెకు తొందర ఎక్కువ. కొందరికి తొందరపడతా ఉంటారు, ఆలోచించరు. హల్లెలూయా. వయసు రాకముందు తొందరపడతారు పిల్లల విషయంలో. తొందరపాటు ఎక్కువ. తొందర నిర్ణయాలు తీసుకుంటే కుటుంబం చెడిను, బ్రతుకులు నష్టాలు తీసుకొస్తాయి తొందరపాటు నిర్ణయాలు. ఈరోజు నువ్వు తొందరపడొద్దు. మార్త ఏం చేస్తుంది? తొందరపడుతుంది. అనేకమైన పనులు విచారణ కలిగి తన హృదయంలో పెట్టుకొని తొందరపడుతుండగా మార్త ఆగు, మరియ చూడు దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు, ఆమె ఉత్తమమైన దాన్ని అనుకుంది, ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. కాబట్టి ఆమె శ్రేష్టమైనది ఆమె వద్దండి తీసివేయబడలేదంట. ఆశీర్వాదం నువ్వు దేవుని పాదాల దగ్గరికి ఆయన మాటలు విని ఆ మాటలు హృదయంలో పెట్టుకుంటే ఆ మాటలు నిన్నేం చేస్తుందంట, శ్రేష్టమైన దానిగా నేను మారుస్తుంది. యాకోబు దేవుని పాదాల దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించు ప్రభు అని ఎన్నో గంటలు కాదండి, ఉదయం అయిందో ఎప్పుడైందో తెలీదు, కూర్చున్నాడు. సూర్యుడు ఉదయించేంత వరకు దేవుని పాదాలు పట్టుకుని ఒకటే మాట, నన్ను ఆశీర్వదించయ్యా. ఏంటి ఆశీర్వాదము? ఆస్తులు సంపాదించడం అనుకున్నావా? డబ్బులు సంపాదించుకుంటా అనుకున్నావా? పేరు సంపాదించుకుంటా అనుకున్నావా? ఆశీర్వాదం అంటే ఏమిటో తెలుసండి? మన మీద ఉన్న శాపము తొలగిపోవాలి, మన మీదకి జీవాత్మ మన మీదకి దిగి రావాలి. హల్లెలూయా. అందుకే గలతీలో రాయబడిన మన శాపము తాను తీసుకొనంట ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడంట. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను, దేవుని పాదాల దగ్గర కూర్చొని మన జీవితాలను మార్చుకోగలిగితే, ఎప్పుడైతే మన జీవితాలను మార్చుకుంటామో మన కుటుంబాల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం దిగి వస్తుంది. హల్లెలూయా. ఎవరు ఆశీర్వాదించబడతారు తెలుసండి? పోరాడి గెలిచినవాడు.
ఈరోజు మంచి మాట చెప్తానండి. ఈరోజు నువ్వు పోరాడుతున్న ప్రతి పోరాటంలో నా దేవుడు నీకు తోడుగా ఉండి చేయమని నీవు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసండి, నీవు ఆ రాజ్యంలో యేసు ఎదురు నిలబడడానికి నా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఏదో నీ శక్తిని బట్టో నీ జ్ఞానం బట్టి కాదు దేవుడిని సహాయం చేయట్లా. నువ్వు బలహీనమని మనము మన బలహీనతలో తన కృపను పంపి ఆ కృప చేత మన బలవంతులుగా మార్చి ఇదిగో ఆయన ఎదురు నిలబెట్టుతున్నాడు. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు యోగ్యుడిగా మారాలంటే దేవుడి రాజ్యంలో ఎవరిని ఎన్నుకున్నా ఇశ్రాయేలు. రెండోది ఎవరిని కోరుకున్నాడంట? రాజవంశం కలిగిన వారిని. స్తోత్రం. మరి ఈ రాజ్యవంశం కలిగిన వారు ఎవరు? రాజు ఎదుట నిలబడాలంటే వాళ్ళు రాజులే ఉండాలి, రాజు సంబంధులే ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? రాజుల సముఖములో నిలబడాలి, రాజు ఎదుట నిలబడాలంటే అతడు రాజు సంబంధి అయి ఉండాలి, లేదా రాజ రక్తంతో రాజ రక్తంతో రక్త సంబంధాలు కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే రాజ్య వంశంలో ఉంటారు వాళ్ళు. మరి మనం అందరం ఎవరము? యేసు రక్తం చేత కడగబడి, యేసు రక్తం చేత కడగబడి మనల్ని విమోచించి మనల్ని దేంట్లో చేర్చేసండి? రాజులైన యాజక సమూహంలో మనం చేర్చాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరిని దేవుడు ఏం కోరుకున్నా? రాజులైన యాజక సమూహంగా దేవుడు మార్చాడు. ఎలా మార్చాడు? యేసు రక్తము చేత. యేసు రక్తము చేత మనం విమోచించబడ్డాం. దేంట్లోండి? పాపములోండి. దేంట్లోండి? అతిక్రమలోండి. దేంట్లోండి? నీ అవిధేయతలోండి విడిపించబడి యేసు రక్తము చేత రాజ్యవంశంలో మనం చేర్చబడ్డాం. ఆయన మనల్ని ప్రేమించాడు. రాయబడిన మాట, ఆయన మనల్ని ప్రేమించి తన రక్తముతో మనల్ని విమోచించాడని బైబిల్లో రాని ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడిన మాట. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ఎదురు నిలబడే వాళ్ళు ఎవరు? రాజ్యవంశం కలిగిన. ఆ రాజ్యవంశం కలిగిన ఎవరు తెలుసా? యేసు రక్తం చేత కడగబడి రాజులుగా మార్చబడుతున్నారంట. ఆ మాట చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం. మనల్ని ప్రేమించుచు, చూడండి ఏమన్నాడంట భక్తుడు? మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి, చూడండి, మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములను ఎలా ఉన్నంట? ఒక రాజ్యముగాను యాజకుగాను చేశాడంట. హల్లెలూయా. రేపు ప్రభు ఎదుట నిలబడేవారు ఎవరంటే, ఒకటి ఇశ్రాయేలులు, రెండోది రాజ్యవంశం. ఈ రాజ్యవంశంలో మనం చేరాలంటే మనం ఎలా చేర్చబడుతున్నామంట? యేసు రక్తము చేత ఆ రాజ్యవంశంలోకి చేర్చబడుతున్నాం. ఆమె ఏమంటే మనకి ఉందన్నా? ఆస్తులు ఉన్నాయనా? జ్ఞానం ఉందనా? లేదా తెలివితేటలు ఉన్నాయనా? మరి ఎలా ప్రేమించాడు మనల్ని? ఆ రాజ్యవంశంలో ఎలా చేర్చాడంటనా? ఏ యోగ్యత లేదు మనకి. యోగ్యునిగా మార్చడానికి యేసయ్య ఈ లోకంలో దిగి వచ్చి మనల్ని ప్రేమించి ఆ రాజ్యవంశంలో మనం చేర్చాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరు తెలుసా? నువ్వు రాజ్యానికి సంబంధించిన వాడివి, రాజ్య రక్త సంబంధి వ్యక్తివి. ఏ యోగ్యత లేదనుకుంటున్నావు? యోగ్యతను కలగ చేయడానికే, ఆ యోగ్యతను సంపాదించుకోవడానికే నీవు ఎలా ఉన్నా ఇశ్రాయేలుగా నువ్వు మారాలి, రోజు రాజ్యవంశంలోకి చేరాలి. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ముందుగానే గ్రహించి ఇశ్రాయేలు ప్రజల చరిత్రను చూస్తే, ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక్కసారి ఆలోచిస్తే, ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేడు. మన దేవుడు ముందు చూపు కలిగిన వాడు కాబట్టి ఆయన వారికి రాజుగా ఉండి, వీళ్ళు ఒక దినాన ముందుగానే ఒక రాజుని ఎన్నుకుంటారని ముందుగా గుర్తించి ఏం చేశారంట? వారి కొరకు రాజును సిద్ధపరిచారంట. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ముందుగానే నీ విషయంలో గుర్తించుతున్నాడు. అమ్మా,
మన దేవుడు సర్వాంతర్యామి. నీవు రాజ్యవంశంలో చేరాలని, ఆ రాజ్యవంశంలో రాజు కుమారుడుగా నువ్వు పిలువబడాలని, రారాజు యేసయ్య ఎదుట నిలబడాలని ముందుగానే గుర్తించి, యేసయ్య మన కొరకు తన రక్తము కాచి, మన కొరకు ప్రాణం పెట్టి, మనల్ని విమోచించి తన రాజ్యంలో ఒక వారసుగా మనల్ని చేర్చాడు. హల్లెలూయా. నువ్వు దాసుడుగా ఉండడానికి కాదు, రాజు కుమారుడుగా ఉండడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు చెబుదామా? ఉన్నారు ఇక్కడే? హల్లెలూయా. ఉన్నారా? మరి మీరు ఎవరు ఎదుట నిలబడుతున్నారు? ఏ వ్యక్తి ఎదుట నిలబడ్డాలని ఆశపడుతున్నారు? అమ్మా ఏడా ఉన్నావా? జోలపాటలాగుందా? స్తోత్రం. హల్లెలూయా. నా వైపు చూస్తూ ఈ మాటలు వింటే మీకు చక్కగా అర్థమవుతాయి. రారాజు యేసయ్య ఎదుట మనం నిలబడాలంటే మనలో ఏం కావాలి? మొట్టమొదటిగా చెప్పాలి. ఎలా మన జీవితంలో ఏం కోరుకుంటున్నాడు? ఇశ్రాయేలుగా ఉండాలి. ఇశ్రాయేల్ అనగా పోరాడి, చెప్పాలి పోరాడి చెప్పనన్నా. ఆయన ఎదుట నిలబడాలంటే మనలో ఏం కోరుకున్నాడు? ఏ స్వభావం కోరుకున్నాడు? ఇశ్రాయేల్ అనగా పోరాడి గెలిచి. నీకు ఒక పోరాటం అన్నింటిలో గెలుపునివ్వడానికి నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. రెండవది, ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనలో ఏం కోరుకున్నాడు? రాజ్యవంశంలో. ఆ రాజ్యవంశంలో మనం చేర్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అంట? యేసయ్య తన రక్తాన్ని ప్రోక్షించి విమోచించి మనల్ని ఒక రాజ్యులుగా, ఒక రాజ్యంగా చేస్తున్నాడు. ఆమె హల్లెలూయా. మీరు మధ్యలో తప్పిపోతారని చెప్పేసి దేవుడు ముందుగా ఏం చేశాడు తెలుసా అండి? వారిని తప్పిపోకుండా ఉండక దేవుడు వారికి ఒక రాజును నియమించాడంట. స్తోత్రం. ఆ మాట చూడండి, ద్వితీయోపదేశకాండంలో చక్కగా రాబడింది. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున, ఇదిగో చూడండి, నీ దేశమున ప్రవేశించి దానిని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె, చూడండి, సమస్త జనముల వల్లే ప్రజలు ఏమనుకుంటారు? రాజును నియమించుకున్నారు. ముందే వాళ్ళు అనుకుంటారని చెప్పేసి చూడండి, నీ దేవుడిని యెహోవా ఏర్పరచువానిని రాజుగా నియమిస్తాడంట. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ముందుగానే ఎరిగాడంట. వాళ్ళు దేవుడు వారికి రాజుగా ఉన్నా వీళ్ళందరి మనసులు మధ్యలో మారిపోతాయని చెప్పేసి ముందుగానే ఆయన ఏర్పాట్లోనికి ఒక రాజును పెట్టేశాడు. ఇదిగో మనమందరం ఒక పరలోక రాజ్యానికి ప్రయాణం చేయడానికే దేవుడు మనకు మధ్యవర్తి ఒక వ్యక్తిని పెట్టాడు. స్తోత్రం. నా మాట మీకు అర్థమవుతుందా? అలాగనే మీ విషయంలోనే ముందుగానే ఎరిగాడు దేవుడు, ఒక ఏర్పాటు చేశాడు. ఫలానా రోజు నీకు ఒక సమయానికి తగిన నీ జీవితంలో ఒక కార్యం చేయడానికి ఒక ఏర్పాటు దినం ఉంది. ఇంకా నా కుటుంబంలో ఇది జరగట్లేదే, ఇంకా నా జీవితంలో ఇంకా ఈ కార్యం జరగట్లేదే, నా కన్నీరు ఇప్పుడు ఇంతకాలమేనా, నా జీవితం ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా అని నువ్వు చింతిస్తున్నా చూడండి. కానీ కన్నిటికి ఒక సమయము సమాప్తమయ్యే దినము ఆసన్నమవుతుంది. ఆ దినములన్నీ సమాప్తం చేయబడి నీ నోట నా దేవుడు సంతోషం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. యెహోవా ఏర్పాటు చేయు రాజు నియమించినట్లుగా దేవుడు నీ జీవితంలో ఒక ఏర్పాటు ఉంది. నీ జీవితంలో ఒక రోజు ఉంది. నువ్వు కాచిన కన్నీరికి ఒక దిన ప్రతిఫలం ఉంది. నీ హృదయంలో గూడు కట్టుకున్న బాధకి ఒక సమయం ప్రశ్నకు జవాబు ఉంది. మన దేవుడు ముందు చూపు కలిగిన వాడు.
నీకేది ఏది కావాలో అన్ని సిద్ధపరిచే దేవుడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మంచి కూర్చుందాం. దేవుని మందిరంలో చక్కగా కూర్చోవాలి. ఎంత పవిత్రంగా కూర్చుంటామో దేవుడు అంత పవిత్రమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ముక్కు సూటిగా మాట్లాడతా ఏదైనా సరే నేను చెప్పేసి వెళ్ళిపోతా. తర్వాత సంఘం దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు క్రమపరిచే దేవుడే ఉన్నాడు, క్రమం కలిగిన వాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, చదువుతున్నాం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు ఏం చేశాడంట? రాజవంశంలో చేర్చాడంట. ఆ రాజవంశంలో చేర్చడానికి రాజులను ఏర్పాటు చేసుకొని ఆ రాజుల నుండి యూదా గోత్రం దేవుడు ఎన్నుకొని ఆ యూదా గోత్రం నుండి మన ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెబుదామా? ఆయనలో నుండి మనమందరూ ఏర్పరచబడిన వారం కాబట్టి మనమందరము రాజ్యమైన యాజక సమూహంగా దేవుడు మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన ఎదుట నిలబడడానికి ఎవరు కోరుకున్నంట? ఇశ్రాయేలుని కోరుకున్నంట. ఆ ఇశ్రాయేల్లో రాజ్య వంశంలో ఉండాలంట. ఇప్పుడు ఆ రాజ్య వంశంలో ఎలాంటి వారు ఉండాలంట? ముఖ్యులే ఉండాలంట. ఎవరు పడితే వాళ్ళు కాదు, ముఖ్యమైన వారే అంట. స్తోత్రం, హల్లెలూయా. రాజ్య వంశంలో ఉన్న వారిలోనే ముఖ్యులే ఉండాలంట. ఏర్పాటు కలిగిన వారు, ఏర్పాటు చేయబడిన వారు. అందుకే నేను చెప్పే మాట ఆలోచించండి. దేవుని సన్నిధిలో మనం ఏర్పాటు కలిగిన వారుగా ఉండాలి. రక్షణ పొందిన వారిలో నుండి, ఈ లోకము పాపము నుండి వేరు చేయబడి మనం అందరూ ప్రత్యేకించబడిన వారిలో నుండి ఎవరో తెలుసండి? ముఖ్యమైన వారు. ఈ ముఖ్యమైన వారిని దేవుడు పిలుస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే ఎవరికి విశ్రాంతిని ఇస్తా అన్నాడు? ముఖ్యమైన వారికే. అందరూ పిలువబడ్డారు, కానీ ఆ పిలువబడిన వారిలో కొందరు మాత్రమే ఏర్పరచబడ్డారంట. వారికి మాత్రమే విశ్రాంతి. స్తోత్రం. వారు మాత్రం ప్రభు ఎదుట నిలబడతారు. ఇదిగోండి బైబిల్లో యేసు ప్రభు చెప్పిన మాట. 3 గుంపుల గురించి మాట్లాడతాడు. ఒక ఇద్దరు మంచం మీద ఉంటే ఒక్కళ్ళు మాత్రం ఎత్తబడుతున్నారు. ఇద్దరు పిలువబడ్డారు. ఆ ఇద్దరిలో ముఖ్యమైన వ్యక్తినే దేవుడు ఎత్తబడే గుంపులో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పొలంలో ఉన్నారు, ఇద్దరు పొలంలో ఉన్నారు. ఇద్దరు పొలంలో ఒక్కళ్ళు మాత్రం ఏర్పాటు చేసుకున్నాడు. ఇద్దరు పిలువబడ్డారు, కానీ ఒక్కళ్ళు మాత్రం ఏర్పాటు చేసుకున్నాడు. ఇన్ని తిరగలు తిప్పుతున్నారు, ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నారు, కానీ ఆ ఇద్దరిలో ఒక్కరినే ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి? ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మరి ఏ గుంపులో నువ్వు ఉన్నావు? ముఖ్యమైన వ్యక్తిగా నువ్వు మార్చబడుతున్నావా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. సంఘాన్ని అంతా పిలిచారు, కానీ ఆ సంఘములో మాత్రం ఏర్పరచబడిన వారు మాత్రం వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ ఏర్పరచబడిన వారు ముఖ్యమైన వారు. ఆ ముఖ్యమైన వారి జీవితంలో ఏమైపోతుందంటే వాళ్ళు ప్రత్యేకత వేరు, వీళ్ళ ప్రత్యేకత వేరు. వారి ప్రతిష్ట వేరు, వీళ్ళ ప్రతిష్ట వేరు. కానీ ముఖ్యమైన వారి జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ విధము చేసి సరే మనం యేసుక్రీస్తు కలిగిన ఆ సంపూర్ణతలకు వెళ్ళాలని వారిలో ఉన్న ఆశ, కోరిక, తపన ఉంది అంట. ప్రైజ్ ది లార్డ్. ఏ విధము చేసి సరే నేను యేసయ్య పోలికలకు చేర్చబడాలి, నేను యేసయ్య ప్రేమ ఆ స్వరూపంలోకి రావాలని ప్రతిరోజు ముఖ్యమైన వారు, ఏర్పరచబడిన వారు ప్రతిరోజు తపన కలిగి ఉంటారు. తపన కలిగి, వైరాగ్యం కలిగి ఉంటారు. కొంతమంది వచ్చారు, మేము కూడా వారిని సంపూర్ణతను నడిపిస్తాం. ఆమేన్. మేము కూడా వారిని, వాళ్ళైనా చేసే సేవ మేము చేయలేమా? వాళ్ళైనా మేము పేరు సంపాదించుకోలేమా?
వాళ్ళకైనా ఘనత మాకు లేదా అని చెప్పేసి కొంతమంది వచ్చారంట. కొంతమంది వచ్చి గొడవ ఆడుకుంటే ఇంతలో ఒక పెద్ద ఆయన చూసి, అసలు మీ సమస్య ఏంటి, మీ 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 ఆలోచన ఏంటి, వాళ్ళైనా సంఘాన్ని పరిపూర్ణంగా నడిపించేది మేము కాదా, వాళ్ళైనా సేవ చేయాలి మేము చేయకూడదా అని రకరకాలుగా మాట్లాడుకుంటుంటే వాళ్ళ వాదన తీర్చడానికి దైవజనుడు మోషే ఏం చేశాడంట, దేవుని దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకొని, ఆ సలహాలు ఏంటి తెలుసండి, ఇదిగో 12 గోత్రముల నుండి 12 కర్రలు తీసుకురండి, 12 గోత్రముల నుండి 12 కర్రలు తీసుకురండి, ఏ కర్ర అయితే చిగురిస్తుందో ఆ కర్ర మాత్రమే సేవ చేయడానికి అర్హత, ఆ కర్ర మాత్రమే దేవుని సన్నిధిలో ప్రత్యేకమైనది, ఆ కర్రకి ఘనత, ఆ కర్రకితే మహిమ, ఆ కర్రకి అభిషేకం, ఆ కర్రలోనే చిగురు, ఆ కర్రలోనే ఫలాలు కనబడుతూ ఉంటాయి. అన్ని కర్రలు కాదు, 12 కర్రలు వచ్చింది. 12 కర్రలు రాత్రంతా దేవుని మందిరంలో ఉండిపోయినంట. దేవుని మందిరంలో ఉండి తెలుసా, ఇగో చూసావా దేవుడు నన్నే అనుకుంటున్నాడు, స్తోత్రం, హల్లెలూయా, రేపు నేనే నిలబడేది అనుకొని కొన్ని కర్రలు విర్రవిగుతూ ఉంటుంటే ఒక్క కర్ర తెలుసా తను తగ్గించుకొని, ప్రభా నేను యోగ్యుని కాదయ్యా, నేను యోగ్యుని కాదయ్యా, ఈ నాలో మంచి చెప్పుకునే స్వభావం ఒక్కటి కూడా లేదు ప్రభా అని దేవుని మందిరంలో అంట రాత్రంతా ఆయన పాద సన్నిధిలో కూర్చుని ఏమని మొరపెడుతున్నా, నేను యోగ్యుని కాదయ్యా, నీ సేవ చేయడానికి యోగ్యుని కాదయ్యా, నీ పరిచర్య చేయడానికి యోగ్యుని కాదయ్యా, ఏ యోగ్యత లేదు, ఏ మంచితనం లేదు ప్రభు నాలో అని ఏ కర్ర అయితే తను తగ్గించుకుంటుందో ఆ కర్రనంట, ఆ కర్ర మీదకంట దేవుని కనుదృష్టి పడిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని కనుదృష్టి ఆ కర్ర మీద పడిపోయిందో ఆ కర్ర చిగురించడం ప్రారంభించబడింది. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క కనుదృష్టి నీ మీద పడునుగాక. హల్లెలూయా. నీ కుటుంబం చిగురించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు, నీ ఆత్మీయ జీవితం చిగురించబడాలని ఆశపడుతున్నాడు. కారణం తెలుసా, నువ్వు దేవుని సన్నిధిలో నీ తను తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకొని నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, యోగ్యుని కాదయ్యా. ఎవరెవరైతే తను దీనుడిగా మార్చబడి తగ్గించుకొని ప్రార్థన చేస్తారో వారి జీవితాలు దేవుని సముఖంలో ప్రారంభించబడతాయి. హల్లెలూయా. వారి పరిచర్య ఆశీర్వదించబడుతుంది, వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, వారి పిల్లలు ఆశీర్వదించబడతారు. కారణం ఏంటంటే వారు దేవుని సన్నిధిలో చిగురించబడిన కర్రది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ముఖ్యమైన వ్యక్తి అయితే నీ కుటుంబంలో నీ జీవితంలో చిగురు కనబడాలి. ఈ ప్రత్యేకించబడింది ఏర్పాటులో ఉంది, పిలువబడిన అనేక కర్రలు, కానీ ఒక కర్ర మాత్రం చిగురించబడింది. పిలువబడినంత మాత్రాన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు అనుకోవద్దు, తప్పు. దేవుణ్ణి ఎవరు ఆశీర్వదిస్తాడు, ఎవరు చిగురిస్తుందా, ఆ కర్ర మీద కంట దేవుని కనుదృష్టి రావాలి. దేవుని కనుదృష్టి అంటే కన్ను అంటే మనస్సు, హృదయం. ఎవరి దేవుని హృదయం ఏ కర్ర మీదకి వస్తుందో, ఏ కుటుంబం మీదకి వస్తుందో ఆ తల్లిని లేపండి, ఆ తల్లిని లేపనమ్మా. హల్లెలూయా. ఆ కర్రను లేపండి, స్తోత్రం, హల్లెలూయా. నీ కుటుంబం చిగురించాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఆమేన్. మీ పిల్లలను చిగురించాలని ఆశపడతాడు. ఆ చిగురించబడడానికి దేవుడు మనసుని మీదకి రావాలి. ఆయన మనసుని మీదకి రాకపోతే, ఆయన కనుదృష్టి మీదకి రాకపోతే నువ్వు ఎలా చిగురిస్తావు? రేపు ఆయన ఎదుట ఎలా నిలబడతావు? ఆయన ఎదుట నిలబడాలంటే నీ మీదకి దేవుని మనసు కనుదృష్టి రావాలి. ప్రైజ్ ది లార్డ్. వచ్చేంత వరకు రాత్రంతా ఆయన పాదాలు పట్టుకున్నది. యాకోబు ఆశీర్వాదం పొందుకునేంత వరకు ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఏమండి, నువ్వు ఎక్కడ పట్టుకోవాలి? ఏ అధికారి కాలు పట్టుకోవాలి? ఏ మనిషిని కాలు పట్టుకోవాలి? ఏ ప్రజలు కాలు పట్టుకోవాలి? వీళ్ళు కాలాలు పాల్గొని పట్టుకుంటే ఏం ఉపయోగం లేదు. నువ్వు దేవుని పాదాలు కాలు పట్టుకోగలిగితే నీ జీవితంలో ఒక చిగురు నా దేవుడు కలగజేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ చిగురు ఈ రోజు నుండి నీ కుటుంబంలో కలుగునుగాక. ఆమె ఇశ్రాయేల్ ఎవరు ఆయన ఎదురు నిలబడతారు అండి? ఒకటి ఇశ్రాయేల్ వారు. ఇశ్రాయేల్లో
రాజవంశంలో ఉన్నారు. ఆ రాజవంశంలో కలిగిన వారు ముఖ్యులే ఉంటారంట. ఆ ముఖ్యమైన వారు ఎవరు సార్? ప్రత్యేకించబడి ఏర్పాటులో ఉన్నవారు. యెహోవా ఏర్పాటు చేసిన వారి కర్ర చిగురించుతుంది. నువ్వు ఏర్పాటులో ఉన్నావు. నిన్ను చిగురించడానికి ఈ ఉపవాస ప్రార్థనలు, నీ కన్నీరు తుడిచి నీ నోటిని సంతోషాన్ని ఆనందాన్ని నింపడానికే నియమించబడిన ఉపవాస ప్రార్థనలు. నీ కర్ర చిగురించాలి. చిగురించేంత వరకు దేవుని పాదాలు పట్టుకో. వాళ్ళ పాదాలు ఈ పాదాలు పట్టుకోవడం ఏంది అసలుకి? క్రైస్తవుడికి రోషం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే రోగం పోయేంత వరకు దేవుని పాదాలు పట్టుకోవాలి, అంతే. డాక్టర్ కాలు కాదు పట్టుకోవాల్సింది. సమస్యలు పోవాలని దేవుని పాదాలు పట్టుకోవాలి, మనుషుల కాలు కాదు పట్టుకోవాల్సింది. ఈరోజు మంచి దేవుని పక్షంగా నిలబడి చెప్తున్నాను సార్, నీ సమస్య పరిష్కరించబడాలంటే కర్ర ఏ విధంగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థనలకు వెళ్ళిందో నువ్వు కూడా ఆ విధంగా తగ్గించుకొని ప్రార్థనలకు వెళ్తే నీ కర్ర చిగురించబడుతుంది. హల్లెలూయా. అంటే యెహోవా ఏర్పాటు చేసుకున్న వారిని, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి కర్ర జీవితాలు ఏమైపోయి సార్? చిగురిస్తాయి. ఆమె చిగురించే కర్రలుగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవది, ఆ చిగురించిన కర్ర మీద కంట ఏం కలుగుతుంది సార్? బాదము పుష్పం, ఫ్లవర్, పరిమళ వాసనగా. మూడవది తెలుసా? పండునిస్తుందంట. ఒకటి చిగురించిందంట, రెండు పుష్పాలు వచ్చినాయంట, మూడోది బాదం పండ్లు వచ్చినాయంట. అంటే నువ్వు యెహోవా ఏర్పాటులో ఉండగలిగితే, ఆ ఏర్పాటులో ఉన్న కుటుంబం అయితే, ఏర్పాటులో ఉన్న వ్యక్తి అయితే, నీ జీవితంలో 3 కార్యాలు. ఒకటి చిగురిస్తావు, పుష్పిస్తావు, ఫలిస్తావు. ఈ 3 అనుభవాలు నీ జీవితంలోకి రావాలంటే నువ్వు దేవుని ఏర్పాటులోకి రావాలి. నువ్వేం తెలుసా? అయ్యా, నన్ను, నా కుటుంబాన్ని ఏర్పాట్లోకి తీసుకొయ్యా. నీ రాజ్య వంశంలో ఒక ముఖ్యమైన కుటుంబంగా, వ్యక్తిగా నన్ను మార్చు ప్రభా అని దేవుని పాదాల దగ్గర వేడుకోవాలి. దేవుని పాదాల దగ్గర వేడుకోవాలి. రెండో మాట, స్తోత్రం. అమ్మా, అనుకున్నవారు నా మాటలు వినబడుతున్నాయా? హల్లెలూయా. అనుకున్నవారు నా మాటలు వినబడుతున్నాయా? స్తోత్రం. అమ్మా, వినబడుతున్నాయా? 3 మాటలు చెప్పి ముగించేస్తా. రెండోది, ముఖ్యమైన వారి జీవితం అంటే, ముఖ్యమైన అంటే ఏర్పాటులో ఉన్నారు. ఏర్పాటు వారి జీవితంలో ఏం కలుగుతుంది అంట? చిగురు కలుగుతుంది. రెండో మాట, ఏర్పాటులో ఉన్నవారి అంట అభిషేకముతో నింపుతాడంట. హల్లెలూయా. ఒకరోజు దైవజనుడు సమూయేలు ఒక కొమ్ము పట్టుకొని ఆ కొమ్ములో నూనె నింపుకొని ఒక ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి ఏమని తెలుసా? దేవుడు చెప్పాడు, ఇదిగో పలానా ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని అభిషేకించు, అతను రాజుగా అభిషేకించని చెప్తున్నప్పుడు సమూయేలు ఎదురుకంట బలం కలిగిన వారు, ఎర్రగా బుర్రగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కలా వస్తూ ఉంటే, ఇతనేమో అని చెప్పేసి సమూయేలు లేచి అభిషేకించబోతుంటే, అభిషేకించొద్దు అన్నాడంట. అప్పుడు దేవుడు ఏమన్నాడండి, సమూయేలు, ఇదిగో నువ్వు పైన రూపాన్ని చూస్తున్నావు, పైన చూస్తున్నావు, నేనైతే అంతరంగాన్ని చూస్తున్నా. స్తోత్రం. హల్లెలూయా. నీ పైకి అభిషేకం రావాలంటే నా దేవుడు పై రూపాన్ని చూడడు. నా దేవుడు తెలుసా? అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగం ఎలా తెలుసా? విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడని వాక్యం సెలవిస్తుంది. అంటే నేనేమంటాను, నువ్వు విరిగిపోతే, నలిగిపోతే దేవుని ఒక పరిమళ వాసనగా మార్చబడుతున్నప్పుడు ఆ వాసన 10 మందికి సాక్షిగా నిలబడుతుంది. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను అభిషేకించడానికి నా దేవుడు ఏం చూస్తున్నాడు? నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. నీ రూపాన్ని చూడట్లేదు, నీ సౌందర్యాన్ని చూడట్లేదు, నీ జ్ఞానము చూడట్లేదు, నీ తెలివి చూడట్లేదు, నీ చదువు ఏది చూడట్లేదు. నా దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నా దేవుడు హృదయాన్ని చూసి అభిషేకించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు మీద ఎదురికి
ఏమంటే సమూయేలు ఎదుటికి 7 వస్తే 7 పక్కకు పెట్టేసి 8వ వాడిని దావీదుని దేవుడు అభిషేకించాడంట. తెలుసా, ఇతడు కోడుకున్న వాడిని, ఇతడే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దావీదుని గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో నా దేవుడు నిన్ను అభిషేకించడానికి ఈ మధ్యాహ్న కాల వేళలో నా దేవుడు తన సన్నిధానం తీసుకొచ్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అంటే ఏర్పరచబడిన వారికి చిగురు కనబడుతుంది, ఏర్పరచబడుతున్న వారి జీవితంలో అభిషేకం కనబడుతుంది. రేపు రారాజు ఎదుట నువ్వు నిలబడాలంటే నీ జీవితంలో చిగురు కనబడాలి, నీ జీవితంలో అభిషేకం కనబడాలి. 3వ దిశ, రాజు ఎదుట నిలబడాలంటే నీకు నువ్వు ప్రత్యేకించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా. రారాజు యేసే ఎదుట నిలబడాలంటే 3వ మాట ప్రతిష్ఠించుకుంటా. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రతిష్ఠించుకోవాలి. రాజు ఎదుట నిలబడడానికి నీకు ఏం కావాలంట? ప్రతిష్ఠ, ఒక ప్రత్యేకమైన జీవితం. ఏమండి, ఒక ప్రతిష్టమైన జీవితం. ప్రతిష్ఠించుకున్న వారు దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు. ఓ మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలందరూ బానిసగా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? బబులోను దేశానికి వెళ్ళారు, బాబిలోను దేశానికి వెళ్ళిపోయారు. ఆ బాబిలోను దేశంలో అందరూ ఏమండి రాజు ఎదుటి నిలబడాలని రాజు పెట్టిన భోజనం అంతా తింటున్నారంట. రాజు ఎదుట నిలబడకు మంచి మంచి ఆహారం తింటున్నారు, మంచి మంచి భోజనం తింటున్నారు, మంచి మంచి ద్రాక్షరసం, రాజుకు తగినట్టుగా మంచి విందును సిద్ధపరిచారు. కానీ అక్కడికి వచ్చిన వారందరిలో యవనస్తుల్లో అందరూ అపవిత్ర, అక్కడ రాయబడిన మాట అందరూ భోజనం చేస్తున్నారు, కానీ 4 మాత్రమే తమ జీవితాలను అపవిత్రపరచబడకున్నట్లుగా ఏమన్నా రాజు భుజించే ఆహారాన్ని ఏం చేశారంట? వీరు ప్రత్యేకపరిచి మాకొద్దు అని నిరాకరించారు. ఏంటయ్యా, రాజు పెట్టిన భోజనం మంచి వేట మాంసం, స్తోత్రం, హల్లెలూయా, మంచి కోడి మాంసం, నాటుకోడి, స్తోత్రం, చేపల పులుసు, ఏమండి పశువులు వధించబడుతున్నాయి, రకరకాలు వధించబడుతున్నాయి, అందరూ తింటా ఉంటే మీరేంటయ్యా మీరు వద్దంటారు? మీరు పిచ్చోళ్ళలాగా అయిపోయారు. మీరు అందరూ ఎగబడి తింటా ఉంటుంటే మీరేం తినరో, స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఎగబడి తింటారు ముక్కల కోసం, ఆ ద్రాక్షరసం కోసం ఎగబడి తింటారు. కానీ రేపు ప్రభు రాజు ఎదుటి నిలబడాలంటే ఈ తింటే ముఖాలు ప్రకాశించలే. వాళ్ళు చెప్పిన మాట రాయబడి చదవండి. ఆ మాట దానియేలు గ్రంథంలో 6వ వాక్యం అనుకుంటాక, మొదటి వచ్చిన 6వ వాక్యం. ఉండిరి అనియు పేర్లు పెట్టెను. చూడండి, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసము పుచ్చుకొని తన్నును అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి, చూడండి, తాను అపవిత్రులు కాకుండానట్లు తాను పుచ్చుకోకుండా సెలవు ఇమ్మని నపుంసకుల్ని అధిపతిని వేడుకుంటున్నారంట. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందండి? నువ్వు రాజు ఎదుటి నిలబడాలంటే ముక్కిలే ఉండాలి. ఆ ముక్కి లేని వారు ఏర్పాటు చేయబడిన వారు. ఆ ఏర్పాట్లు ఏం కనబడాలంట? చిగురు కనబడాలంట. 2వది అభిషేకం కనబడాలి. 3వది ప్రతిష్ట కనబడాలి, ప్రత్యేకత. ఏమన్నాడు దానియేలు? తాను అవి పుచ్చుకొని మేము అపవిత్రులు కాకున్నట్లు వాటిని మేము నిషేధించేసామయ్యా, మాకొద్దయ్యా. నపుంసకుడా, ఓ అధిపతి, మేము అపవిత్రులు కాకున్నట్లుగా మాకు సహాయం చే. మేము అవి తినం. మరి ఏం తింటారు?
సహకారం. వంకాయ, బెండకాయ, దొండకాయ, స్తోత్రం. హల్లెలూయా. మా అక్క మంచిగా చేసింది, స్తోత్రం. హల్లెలూయా. మంచిగా వండిది, స్తోత్రం. అంతే, సహకార భోజనం శ్రేష్టమైనదండి. బైబిల్ ఏం రాస్తా, కత్తి పెట్టుకోవాలంట గొంతుకి. ఏం పెట్టుకోవాలంట? ఎందుకు? ఎక్కువ మాంసాపేక్షకు కాకున్నట్లుగా, తిండిబోతులు కాకున్నట్లుగా గొంతుకి ఏం పెట్టుకోవాలంట? కత్తి పెట్టుకోవాలి. మిమ్మల్ని పెట్టుకోమన్నాను. ఆలోచించుకొని ఏం చేస్తారు తెలుసండి, అప్పు చేసి తెచ్చుకుంటారు చాలా మంది. ఏం చేసుకుంటారు? అప్పు తెచ్చుకోనల్లా 1 కేజీ మోసం తెచ్చుకోవడానికి అప్పు చేసి, అమ్మ పచ్చడి ఉందిగా తినొచ్చు కదా. అప్పు తెచ్చుకొని పప్పు కూడా తింటాం కన్నా ఇంట్లో పచ్చడి మీకు 4 ముద్దలు తింటే అది తృప్తినివ్వదా? లేని దాని కొరకు ఎందుకు ఆరాటం? ఉన్న దాంట్లోనే తృప్తిగా తింటే మన హృదయం తెప్పరిల్లిది, మన హృదయాలు సంతోషంగా ఉండేది. హల్లెలూయా. 4 ముక్కలు తిన్న వాళ్ళని చూడండి, 4 వేలు పెడుతుంది అని. హల్లెలూయా. 4 వేలు వే అనే వస్తాయి. పచ్చడితో తిన్న వాళ్ళని చూడండి, శుభ్రంగా తిని ప్రశాంతంగా తమ పనులు వాళ్ళు చేసుకుంటే వారి ముఖంలో కళ. ఇక మీదట మాంసాహార సెలవు పెట్టేసేయండి, స్తోత్రం. హల్లెలూయా. పాపం ఆయన చంపే అవి మనమే తీర్పు చేస్తున్నాయి, నన్ను చంపేస్తున్నాయి అని. హల్లెలూయా. ఈరోజు మనం ఏమంటున్నామంటే, నీవు అపవిత్రులు కాకున్నట్లుగా అదేదైనా సరే నీ ప్రతిష్టకు దాన్ని దూరం చేసేయండి. నీ ప్రతిష్టకు, నీ ప్రత్యేకతకు పాడు చేసే, అది ఆహారమైనా, అది వస్త్రమైనా, అది సెల్ ఫోన్ అయినా, అది మనుషులైనా, అది దూరం పెట్టేసేయండి. నీవు దేవునితో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. హల్లెలూయా. దానియేలు ఎలాంటి వాడు చూసండి, దేవునితో ఎక్కువ సహవాసం చేసిన వాడు. దానియేలు ఎలాంటి వాడు? ఎక్కువగా ధర్మశాస్త్రము గైకున్నవాడు. దానియేలు ఎలాంటి వాడు అంటే ఒక భారము కలిగిన వాడు. దానియేలు ఎలాంటి వాడు? వైరాగ్యం కలిగిన వాడు, ఒక ప్రార్థనా పరుడు, ఒక ప్రతిష్ట కలిగిన వాడు. ఈరోజు సంఘానికి దేవుడు ఏం నేర్పిస్తున్నాడు సార్? ఒక ప్రతిష్ట నేర్పిస్తున్నాడు. ఏంటి ఆ ప్రతిష్ట? నీ ప్రతిష్టకు ఏదైతే భంగం చేయాల్సి వస్తుందో అది వాటిని దూరం చేసేయండి. నీకు దేవునికున్న సమర్పణ, సహవాసం నుండి ఏదైతే దూరం చేయాలనుకుందో, అది ఫోనే కావచ్చు, అది మనుషులే కావచ్చు, అది ఏదైనా సరే, నీవు ఒక దినము ప్రతిష్ఠించుకున్నావా, ఆ దినమును మనిషి ముఖం చూడొద్దు. ఒక మాట చెప్పను, ఒక మంచి మాట. మన ఆత్మీయులు మేరక్క గారే కానీ, సురేష్ అయ్య కానీ, ఆత్మీయులు అయ్య గారు, ఏమండి, రూములోకి వెళ్తే తలుపు తీసేవాడు కాదు, తెలుసండి. రూములోకి వెళ్తే గంటలు గంటలు కన్నీళ్ళతో దేవునితో అది ప్రతిష్ఠించుకున్నాడు. నేను నా ప్రభుతో మాట్లాడేటప్పుడు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, అది ఏదైనా సరే ఫోన్ స్విచ్ ఆఫ్. ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు 4-5 సార్లు బయటకు వెళ్తావు. ఎప్పుడెప్పుడు ఫోన్ చూద్దామా అని చూస్తావు. ఇంకేముంది మనలో ప్రతిష్ట? ఇంకా మన నోటికి ప్రతిష్ట పెట్టుకోవాలి, మన చూపుకు ప్రతిష్ట పెట్టుకోవాలి, మన కాలుకు ప్రతిష్ట పెట్టుకోవాలి, మన జీవిత ప్రవర్తనకు ప్రతిష్ట ఉండే ఒక హద్దు ఉండాలి. సియోను కుమారి, ఇశ్రాయేలు కుమారి, నీ సరిహద్దులు పాతుకొనుము అని లేఖనం సెలవిస్తుంది. హద్దు పాతుకోవాలి, ఒక ప్రతిష్టను నాటుకోవాలి మన జీవితంలో. అంటే దేవునికి మనకి ఏది దూరం చేయనిది మనం ప్రతిష్ఠించుకోవాలి. ఇది దేవుని సమయము, ఇది దేవునితో మాట్లాడాలి. నేను దేవునితో మాట్లాడి ఒక ప్రతిష్టంలోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రేపు ప్రభు ఎదుట నిలబడాలంటే అర్హత కావాలి, యోగ్యత కావాలి. ఆ యోగ్యత ఏమిటంటే, ఒకటి, నువ్వు ఇశ్రాయేలుగా మారాలి. రెండోది, రాజ్యవంశములుగా నువ్వు చేర్చబడాలి. మూడోది, ఈ రాజ్యవంశంలో ఎలాంటి ముఖ్యులే ఉండాలి, అంటే ఏర్పరచబడిన వారే ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటారు? 3 విషయాలు చెప్పా. ఒకటి, వారు చిగురిస్తారు. రెండోది, అభిషేకించబడతారు. మూడోది, ప్రతిష్ఠించుకుంటారు. 4వ మాట చెప్తున్నానండి, ఆయన ఎదుట మనం నిలబడు. చూడండి,
మొదటి క్షమించండి, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వాక్యం. ఎట్లనగా తన ప్రియునందు ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనము. ఎట్లనగా ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా స్వీకరించుటకై మనను ముందుగా చూడండి తనకు ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునే ఏం చేశారంట? జగత్ పునాది వేయబడక మునిపే మనము ఆయన ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధముగాను నిర్దోషంగా ఉండాలని ప్రభు ఏర్పాటు చేశారంట. అంటే ఆయన ఏర్పాటులో ఉన్నవారి నాలుగో స్వభావం ఏంటి? పరిశుద్ధమైన జీవితం. ఆమె ఆయన ఎదురు నిలబడి మనలో ఏం కనబడాలంట? పరిశుద్ధత. ఈ పరిశుద్ధత మనలో ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనము పరిశుద్ధులై ఉండాలి. ఆయన పరిశుద్ధులుగా మనం అపవిత్రులుగా ఉండి రేపు ఆయన ఎదురు నిలబడతావు అంటే నిలబడతావు. తీర్పు దినంలో నిలబడతావు. నువ్వు తీర్పు దినంలో వెళ్ళకుండా ఉండాలనే కదా దేవుడు ఇంత ప్రయాసపడుతుంది. ఎలా ఉండమంటున్నాడు దేవుడు? పరిశుద్ధంగా బ్రతకండి, మాటల్లో పరిశుద్ధత ఉండాలి, విస్తారమైన మాటలో దోషం ఉండగా మానదు అని రాసింది. అందుకే మన చూపుల పరిశుద్ధత, మన నడకలో పరిశుద్ధత. అందుకే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులై ఉండాలని జగత్ పునాది వేయబడక మునిపే మనము క్రీస్తులో చూసాడంట మనల్ని. ఎందుకసా మనం పరిశుద్ధంగా జీవిస్తామని. అందుకే మనల్ని దేవుడు పరిశుద్ధులుగా ఉండటకే పిలిచేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాం పుట్టుక పరిశుద్ధమైనది. ఆదాం పుట్టుక చెప్పండి, ఆదాం పుట్టుక పరిశుద్ధం. మన పుట్టుక పరిశుద్ధమైందా? మన క్రీస్తులో పుట్టుక పరిశుద్ధంగా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే మాట అందుకే రోమపత్రిక 8:23 రాయబడినసండి. ఆ రాయబడిన పరలోక రాజ్యంలో చదవండి ఆ మాట. రోమపత్రిక 8:23. అంతేకాదు చూడండి, ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచు. దేని కొరకు మూలగాలంట? ప్రథమ ఫలంగా మారాలని. ఆమె ఏ మూలగాలంట? ఎలా ప్రార్థన చేయాలి? ప్రథమ ఫలంగా మారాలండి. మన దేవుని ప్రథమ ఫలము, ఆయనలో ఉన్న ప్రథమ ఫలం ఎవరంటే ఆయన ఏ విధంగా ప్రథమ ఫలంగా మారాడు, మనము కూడా అదే విధంగా ప్రథమ ఫలంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనము పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధత కొరకు ప్రతిరోజు దేవుని సన్నిధిలో మూలగాలి. గొవ్వ మూలిగినట్లుగా మనం ప్రతిరోజు మన పరిశుద్ధత కొరకు వేడుకోవాలయ్యా, ఈరోజే నన్ను పరిశుద్ధపరచయ్యా. ఏమండి, నువ్వు పరిశుద్ధపరచుకోకుండా నువ్వు నిద్రపోవద్దు. ఎందుకో తెలిసిన ప్రభు రాబోతున్నాడు. ఆయన ఎదుటి నిలబడాలంటే 4 అనుభవించండి, అర్హతను సంపాదించాలి. నీలో పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ఏమండి, పరలోక రాజ్యంలో ఆయన మనకు స్థానం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ ఐదో మాట ఆయన సన్నిధిలో మన సాక్షులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఐదో మాట ఏమాట? ఆయన సన్నిధిలో
సాక్షులుగా ఉండాలి. అందుకే పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తై ప్రజలే ఉన్నారు. ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఐదో మాట ఏం తెలుసండి? మీరు సాక్షులుగా ఉన్నారు. ఎందుకు? ఆయన గుణాతిశయమును ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. రేపు ప్రభు ఎదుట నిలబడాలంటే, ఒక రాజు ఎదుటే, ఒక అన్య రాజునే ఇంత క్వాలిటీ కోరుకుంటే, రాజు యేసయ్య ఎదుట నిలబడడానికి దేవుడు కోరుకున్న క్వాలిటీస్, అర్హత, యోగ్యత, ఈ అనుభవాలు మనం సంపాదించాలి. ఆమె హల్లెలూయా. అర్థమవుతుందండి? మనం ఆయన ఎదుట నిలబడాలంటే ఏం కావాలంట? మొదటి మాట, నువ్వు ఎలా మార్చబడాలి? యోగ్యతను సంపాదించాలి. ఏ యోగ్యత సంపాదించా? ఇశ్రాయేలుగా ఎలా మార్చబడాలి? ఇశ్రాయేల్ అనగా పోరాడి గెలిచినవాడు. రెండోది, రాజవంశంలో చేర్చబడాలి. ఎవరు రాజ్యవంశంలో చేర్చబడినారు తెలుసండి? యేసు రక్తం చేత కడగబడి విమోచించబడి ఒక రాజ్యంగా ఏర్పరచబడ్డారు. రైసలా. మూడో మాట, రాజవంశంలో ఉన్నవారు ముఖ్యులే ఉండాలి. ముఖ్యమైన వారుగా అంటే ఏర్పాటు చేయబడిన వారు, ప్రత్యేకమైన వారు, ఏర్పాటులో ఉన్నవారు. వారు ఎలా ఉంటారు తెలుసా? ఒకటి, చిగురిస్తారు. రెండోది, అభిషేకించబడతారు. మూడోది, ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకుంటారు. నాలుగోది, పవిత్రంగా జీవిస్తారు. ఐదోది, సాక్షులుగా ఉంటారు. ఈ 5 అనుభవాలు క్వాలిటీ కలిగిన వారే రేపు రారాజు యేసయ్య నిలబడతారు. ఆమె ఈ అనుభవాలు మనం సంపాదించుకుందామా? మోకరిస్తాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ మోకాల మీద, ప్రభువా నీ ఎదుట నిలబడడానికి కావాల్సిన ఒక అర్హత నాకు ఇవ్వయ్యా. నీ ఎదుట నిలబడడానికి కావాల్సిన ఒక అర్హత నాకు ఇవ్వయ్యా. చిన్న ప్రార్థన ముగించేసుకుంటున్నాం. ప్రభు పాదాల ఎదుట చిన్న ప్రార్థన. నీ ఎదుట నిలబడటకు కావాల్సిన శక్తివంతులుగా మార్చబడాలి, పాత్రులుగా యోగ్యులుగా మార్చబడాలి. అర్హతను మేము సంపాదించాలయ్యా. అడగండి, 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 అడగండి. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యా